శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీగురుభ్యో నమః. శివాయ గురవే నమః. జయ జయ శంకర హర హర శంకర. కంచి శంకర కామాక్షి శంకర. కంచి పరమాచార్య లీలలు. వినాయకుడు విరుగుడు. నేను ఒకసారి కంచిమఠం వెళ్ళినప్పుడు అర్చకులు ఒకరు నాకు ఈ విషయాన్ని చెప్పారు. దాదాపు 55 సంవత్సరాల కిందట పరమాచార్య స్వామివారు తిరుచిరాపల్లికి దగ్గరలోని ఒక పల్లెటూరిలో మకాం చేస్తున్నారు. ఒకరోజు వారు చంద్రమౌళీశ్వర పూజకు ఉపక్రమిస్తూ మఠం మేనేజరుతో, ఇంకా కొద్దిసేపట్లో అఖిలాండేశ్వరి అమ్మవారి ఆలయ అర్చకులు ఇక్కడికి వస్తారు, వారికి భోజనాలు పెట్టించి 2 గంటలకు నా వద్దకు తీసుకునిరా అని చెప్పారు. అక్కడే నిలబడి ఉన్న ఒక శిష్యుడితో మఠం స్థపతితో చెప్పి 2 అడుగుల వినాయకుని విగ్రహం తయారు చెయ్యమని చెప్పు అని ఆజ్ఞాపించారు. మహాస్వామివారి ఆజ్ఞ ప్రకారం మేనేజరు అర్చకులను మఠం సంప్రదాయం ప్రకారం స్వాగతించి మధ్యాహ్న సమయం కావడం వల్ల వారికి భోజన సదుపాయం ఏర్పాటు చేసి వారి భోజనం తరువాత స్వామివారి వద్దకు తీసుకొని వెళ్ళాడు. పరమాచార్య స్వామివారు అందరినీ పేరు పేరున వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ప్రధాన అర్చకులు పరమాచార్య స్వామివారితో, పెరియావా, రోజూ ఉదయం అర్చకులు ఎవరైతే అఖిలాండేశ్వరి అమ్మవారి ఆలయ గర్భగృహం తలుపులు తీసి లోపలికి వెళ్తున్నారో ఆ వెళ్ళిన వారు వెంటనే కళ్ళు తిరిగి పడిపోతున్నారు. మళ్ళా 10 నిమిషములు ఉపచారము చేసిన తరువాతనే స్వస్థత పొందుతున్నారు వారు. కావున మిగిలిన అర్చకులు ఎవరూ లోపలికి వెళ్ళడానికి సాహసించడం లేదు అని తమ బాధను చెప్పుకున్నారు. వెంటనే మహాస్వామి వారు వారితో, రేపు నేనే స్వయంగా దేవాలయానికి వస్తాను, నేను వచ్చిన తరువాతనే మీరు ఆలయ తలుపులు తెరవండి అని చెప్పి వారికి ప్రసాదాన్ని ఇచ్చి పంపించారు. మరుసటి రోజు తెల్లవారుజామున 5:30 పరమాచార్య స్వామివారు అఖిలాండేశ్వరి అమ్మవారి ఆలయానికి వచ్చారు. ఒక అర్చకుడు అమ్మవారి గర్భగృహం తలుపులు తెరిచాడు. వెంటనే కళ్ళు తిరిగి క్రింద పడిపోయాడు. 10 నిమిషముల తరువాత లేచి తన పనులకు వెళ్ళిపోయాడు. అది చూసి పరమాచార్య స్వామివారు కొద్దిసేపు ధ్యానంలోకి వెళ్ళారు. తరువాత ఆలయ ప్రధాన అర్చకుణ్ణి పిలిచి, రేపటి నుండి అతన్ని గర్భగృహం పక్కద్వారం నుండి లోపలికి వెళ్ళమని చెప్పండి అని ఎలా వెళ్ళాలో చెప్పి, తలుపులు తీసిన 2 నిమిషముల తరువాత లోపలికి వెళ్ళండి అని చెప్పారు. సాయంత్రం స్థపతి వినాయకుని విగ్రహం తీసుకుని పరమాచార్య స్వామివారి వద్దకు వచ్చాడు. స్వామివారు ఒక మండప నిర్మాణం చేసి దానిపైన ఈ వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించమని చెప్పారు. అది ఎలా ఉండాలి అంటే, అమ్మవారి దృష్టి కాంతి వినాయకుడి దృష్టి కాంతి సమాంతరంగా ఒకటికొకటి కలవాలి, అలా నిర్మాణం చేయవలసిందని చెప్పారు. స్వామివారు చెప్పినట్టుగానే ఆలయంలో వినాయకుణ్ణి వారి అమ్మగారైన అఖిలాండేశ్వరి అమ్మవారి ఎదురుగా ప్రతిష్ఠించారు. ఆగమోక్తంగా ప్రతిష్ఠా పూజలు నిర్వహించారు. అప్పటి నుండి అర్చకులు కళ్ళు తిరిగి కింద పడిపోవడం జరగలేదు. ఇప్పటికీ అష్టమూర్తి క్షేత్రములలో ఒకటైన జలలింగ క్షేత్రమైన జంబుకేశ్వరంలోని అఖిలాండేశ్వరి అమ్మవారి ఆలయానికి ఎదురుగా వినాయకుడు ఉంటాడు. తల్లి తొలిచూపు తన తొలి బిడ్డడిపై ప్రసరించేట్టుగా పరమాచార్య స్వామివారు సుముఖుడైన వినాయకుని ప్రతిష్ఠ చేయించారు. సాక్షాత్ పరమశివ అవతారులైన ఆదిశంకరాచార్యులు రాబోవు కాలములలో ప్రజలు అనుష్ఠానములు లేక, తపశ్శక్తి లేక దేవతామూర్తుల ఎదురుగుండా నిలబడలేరని గ్రహించి ఎక్కువగా తేజస్సు ఉన్న దానిని లెక్కకట్టి దాన్ని ఒక శ్రీచక్రంలోకి తీసి అక్కడే శ్రీచక్ర ప్రతిష్ఠ చేశారు. జంబుకేశ్వరం జలక్షేత్రం కావడం చేత అమ్మవారి సువర్ణ తాటంకారలో శ్రీచక్రం వేసి అమ్మవారికి ధరింపజేశారు. జయ జయ శంకర హర హర శంకర. కంచి శంకర కామాక్షి శంకర. శివభక్తి మోటివేషనల్ స్పీచ్. ఈ ఛానల్ను వీక్షిస్తున్న వారందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారు లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా కామెంట్ చేయండి. ఓం నమః శివాయ.